శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 53 చాప్టర్. ఇక్కడ క్రోధానికి లోనైన బాణాసురుడు తన సేనతో వెళ్ళి అనిరుద్ధుణ్ణి నాగపాశాల్లో బంధుణ్ణి చేయుట, దుర్గాదేవి స్తవనం ద్వారా ఆ అనిరుద్ధుడు కూడా ఆ పాశం నుంచి విముక్తి పొందుట గురించి చెప్పబడింది. సనత్కుమార ఉవాచ అథ బాణాసురః కృతస్తత్ర గత్వా దదర్శతం దివ్యలీలా తవ పుష్పం ప్రథమే వయసి స్థితం. ఏదైతే వ్యాసుల వారికి ఈ వృత్తాంతాన్ని అంతా చెప్తున్నారో సనత్ కుమారుడు ఇలా చెప్తున్నాడు. ఎప్పుడైతే ద్వారపాలకులు వచ్చి మా అనుమతి లేకుండా లోపలికి చొరబడే అవకాశం లేదు, అయినప్పటికీ కూడా తను లోపలికి వచ్చాడు సరే, కానీ మీ కూతురైన ఆ ఉష కూడా తనతో హాయిగా విహరిస్తూ ఉన్నది, అందుకే మా ధర్మంగా మేము వచ్చి మీకు ఈ విషయాన్ని చెప్తున్నాము అని చెప్పారు. ఆ మాటలు విన్న బాణాసురుడికి చాలా కోపం వచ్చింది. అయితే అసలు ఇంత దివ్య శరీరాన్ని కలిగి ఉన్నవాడు ఇలా ఎవరికీ తెలియకుండా లోపలికి చొరబడినంత సాహసాన్ని ఎవరు చేశారు? ఎవరైతే యవ్వనంలో ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడని చెప్పాను, అందుకని వెళ్ళి తను ఒకసారిగా చూశాడు. తం దృష్ట్వా విస్మితం వాక్యం కిం కారణమత బ్రవీత్ బాణః క్రోధ పరితాత్మా యుధి తౌఢుం హసన్నివ. అక్కడికి వెళ్ళి ఆశ్చర్యకరంగా, అంటే మానవ మాతృడు అటువంటి వాడు ఇలా అంతఃపురంలోకి చొరబడటం, అందుకుని మళ్ళీ ఒక్కసారిగా వికటంగా కాస్త నవ్వుకున్నాడు. అహో మనుష్యో రూపాణ్యః సాహసి ధైర్యవానితి కో అయమాగత కాలశ్చ దృష్టభాగ్యో విమూఢదిః. నవ్వుకుని ఎంత విపరీత కాలం వచ్చి పడింది అని కాస్త విచారించున్నాడు. ఎందుకు అంటే ఇంత రూప యవ్వనంతో కలిగి ఒక్క మానవ మాత్రుడు ఇంత ధైర్యానికి ఇంత సాహసానికి ఒడిగట్టాడు. ఆ మూర్ఖత్వం పరాకాష్ఠకి చేరుకుంది కాబట్టి ఇంత సాహసానికి ఒడిగట్టి ఇలా ఈ మందిరంలోకి చొరబడ్డాడు. ఇంకా తనకి ఆ మృత్యు ఆసన్నమైంది. ఎలా అయితే మనకి విపరీత బుద్ధులు అన్నవి ఎప్పుడు వస్తాయంటే మరణం ఆసన్నమైనప్పుడు, పైగా మనం చేసిన దానికి కారణంగానే మరణం కూడా ప్రాప్తిస్తుంది. అందుకే ఇట్లాంటి విపరీత బుద్ధి పుట్టి అంత సాహసం చేసి అంత ధైర్యం చేసి ఇక్కడికి చొరబడ్డాడు, మృత్యు ఇంకా ఆసన్నమైంది అతనికి అని. ఏనమే కుల చారిత్రం దూషితం దూహితహిత తం మారయధ్వం కుపీత శీఘ్రం శస్త్రేహ సుధారుణ్యేహ. ఒక పక్క ఏమో యుద్ధానికి కరవలసిన చిహ్నాలు కనపడుతున్నాయి, ఆ యుద్ధానికి సిద్ధపడుతున్నాడు. ఇంకో పక్కన ఇలా అందుకుని వెంటనే నా కూతురుతో ఇలాగా ఎవరైతే కలుషితమైనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారో వెంటనే వాళ్ళని అస్త్రశస్త్రాలతో వధించాలి అని ఆ సేనకు చెప్పాడు. దురాచారం చ తం భద్వా ఘోరే కారాగృహే తతః రక్షధ్వం వికటే వీర బహుకాలం విశేషతః. పైగా ఆయన్ని బంధించటం ఎలా ఉండాలి అంటే వధించటం కూడా చాలా త్వరగా చేయాలి, లేకపోతే ఇంత దుష్ట పనికి చేతివాడిని బంధించి కారాగారంలో అయినా సరే చాలా దీర్ఘకాలం అక్కడ పెట్టి శిక్షించాలి. నజానే కోయమభయః కో వా ఘోరా పరాక్రమః విచార్యేతి మహాబుద్ధిః సందిగ్ధో అబుచ్చరాసురః. అసలు ఇంత నిర్భయంగా ఇక్కడికి ఇంత పరాక్రమంతో ఎవరు రాగలిగారో, అతనికి ఇంత పరాక్రమం ఎక్కడి నుంచి వచ్చింది అని బాణాసురుడికి సందేహం కలిగింది. అంటే ఇంతలాగా కట్టదిట్టంగా ఉన్న దాంట్లోకి లోపలికి వచ్చే సాహసం చేయగలిగాడంటే లోపల నుంచి ఎవరన్నా సహాయం చేసి ఉండాలి, లేకపోతే అది సాధ్యం కాదు అని తన బుద్ధికి ఆలోచన తట్టింది. అంటే ఏదో సందేహం, ఇంతలాగా పరాక్రమతో లోపలికి ఎలా చొరబడ్డాడు, ఇంత కట్టుదిట్టంగా ఇంత వ్యవస్థతో ఇంత పరిచారకులు ఇంతలాగా ఉన్న ఈ అంతఃపురంలోకి. తతో దైత్యేన సైన్యం తు దశసహస్రకం శనేః వధాయ తస్య వీరస్య వ్యాధిష్టం పాపబుద్ధినా. ఇలా ఆ దైత్యులకి రాజైన బాణాసురుడు పాపబుద్ధితో ఈ వీరోచితమైన పని చేశాడు, బుద్ధిహీనతతో. అందుకని తన్ని వెంటనే ఒక 10,000 సైనికుల్ని పంపించి ఆజ్ఞగా అతన్ని ఎలా అయినా సరే పట్టుకుని చంపేయండి అన్నాడు. అంటే ఇటువంటి పని మళ్ళీ ఇంకొకడు చెయ్యకూడదు, ఇది అధర్మం.
तथादिष्टास्तु ते वीराः सर्वतोऽन्तः पुरं द्रुतं चादयामासुरत्युग्रा शिक्षधि भिन्दिति వాధినః. అలాగే అక్కడ వీరులందరినీ పిలిపించి ఆ సేనను మొత్తం కూడా వెంటనే వెళ్ళి ఆ అనిరుద్ధుని మీద దాడి చేయమన్నారు. ఎలా అయినా సరే అతన్ని చంపేయాలి. అందుకని త్వరగా అంతఃపురంలోకి వెళ్ళిపోండి. దాన్ని అన్ని వైపులు మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకోకుండా కూడా చుట్టుముట్టేసి అతన్ని ఎలా అయినా వధించండి అని చెప్పాడు. శత్రుసైన్యం తతో దృష్ట్వా గర్జమానః సా యాదవః అంతఃపురం ద్వారగతం పరిఘం గృహం చాలుతం. అక్కడ ఆ సేనంతా కూడా అంతలాగా అంతఃపురం చుట్టువైపుగా కూడా అన్ని పక్కల నుంచి ముట్టడించేసి ఒక్కసారిగా గమనించాడు అనిరుద్ధుడు. అది చూసి గర్జిస్తూ అక్కడే ఉన్న ఒక పరిగని చేతిలోకి తీసుకున్నాడు. నిష్క్రాంతో భవనా తస్మాద్ వ్రజహస్త ఇవాంతక తేన తాంకీకరాన్ హత్వా పునశ్చాంతః పురం యయౌ. ఈ చేతిలో పరిగెని పట్టుకుని వాళ్ళ మీద మళ్ళీ ఎలా అయితే వజ్రాయుధాన్ని పట్టుకుంటే ఎలా అయితే ఉంటుందో అలాగే ఆ పరిగెని తీసుకుని కాలుడితో సమానమైనట్టుగా ఆ భవనం నుంచి అంతఃపురంలోకి నుంచి బయటికి వచ్చాడు. అక్కడున్న సైనికులందరినీ కూడా చంపటం మొదలుపెట్టాడు. వాళ్ళందరినీ చంపేశాడు. మళ్ళీ ఆ భవనంలోకి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఏవం దశసహస్రాని సైన్యాని ముని సత్తమ జగాన రోషరక్తాక్షో వర్ధితః శివ తేజస. ఓ మునిశ్రేష్ఠ, ఈ ప్రకారంగా ఆ పరమాత్మ యొక్క తేజస్సుతో పరాక్రమశాలిగా ఉన్న అనిరుద్ధుడు కోపంతో రక్తనేత్రాలుగా ఉండి ఆ 10,000 సైనికుల్ని అందరినీ చంపేశాడు. మళ్ళీ అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. లక్ష్యే హతేత యోధానాం తతో భానాసురోరుష కుంభాండం సా గృహీత్వా తు యుద్ధే షౌడం సమాహ్యత్. మళ్ళీ యుద్ధం చెయ్యాలని అంటే ఇంతమందిని పంపించి చంపేమన్నాడు. అలాంటిది వాళ్ళే చచ్చిపోయారు. ఈసారి 1,00,000 మంది సైనికుల్ని పంపించి ఎలా అయినా సరే తన్ని చంపేయమని క్రోధంతో పంపించాడు. అంటే ఇప్పుడు బయట వెళ్ళి శత్రువు మీద యుద్ధం చేయటం వేరు, మన అంతఃపురంలో వచ్చి మన ఇంట్లోకి వచ్చి మన వాళ్ళ మీద దాడి చేస్తూ మళ్ళీ వాళ్ళందరినీ చంపుతున్నాడంటే ఇంకా ఇంకా రోషానికి లోనయ్యాడు. అందుకని ఈసారి అంతకన్నా 10 రెట్లు 10,000 మందిని పంపితే అవలీలగా చంపాడు. ఇప్పుడు ఒక్కసారిగా 1,00,000 మందిని మళ్ళీ క్రోధంగా వెళ్ళి ఎలా అయినా సరే తన్ని చంపేమన్నాడు. అనిరుద్ధం మహాబుద్ధిం ద్వంద్వయుద్ధే మహాహవే ప్రత్యుమ్ని రక్షితం శైవ తేజస ప్రజ్వలత్తను. ఇంతమందిని ఒక్కసారికి పైగా ఎవరిని పంపించాడు ఈసారి? బాగా యుద్ధ కుశలత కలిగి ఉన్న ఆ కుభండాన్ని కూడా తీసుకుని ఇక్కడ శివ తేజస్సుతో రక్షింపబడుతున్న కాంతిమంతమైన శరీరం కలిగిన మహాబుద్ధిమంతుడైన అనిరుద్ధుడు ప్రద్యుమ్నుడు యొక్క పుత్రుడు. ఇక్కడ ద్వంద్వ యుద్ధం జరిగిపోతుంది, మహాయుద్ధం జరుగుతుంది. తతో దశసహస్రాని తురంగానాం స్తోత్తమాన్ యుద్ధ ప్రాప్తేన ఖడ్గేన దైత్రేన్యస్య జగానసః. ఆ దైత్రేంద్రుడు మళ్ళీ ఒక 10,000 మందిని సైన్యాన్ని పంపించాడు. మళ్ళీ ఇక్కడ గుర్రాల మీద రథాల మీద ఖడ్గాలతో అన్నీ నశించిపోయినాయి. ద్వంద్వ యుద్ధానికి కూడా దిగారు. బాణాసురుడు ఇంకా ఏవి దొరికితే అది అన్నట్టుగా ద్వంద్వ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. తత్వధాయ తతః శక్తిం కాలవైశ్వానరోపమాం అనిరుద్ధో గృహీత్వా తాం తయాతం నిజగానః. ఇంతకు ముందు ఏదైతే 10,000 బాహువులు ఉన్నాయి, వీటికి దురద పుడుతుంది, నేను యుద్ధం చేయాలి. నేను యుద్ధం చేసే క్రమంలో ఆ శత్రువు యొక్క అస్త్రశస్త్రాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తాను, అలాగే ఆ బాహువులు నా చేతుల్ని వాడి ఇరిచేస్తాను అని అడిగాడు. ఏదో ఒకటి ఇంత బలం ఇచ్చావు కదా, యుద్ధం చేసే అవకాశాన్ని ఆ ఉపాయాన్ని కూడా చెప్పు అని. అంత గర్వానికి లోబడినవాడు ఇప్పుడు తన అంతఃపురంలోనే ఒక చొరబడటం, తన కూతురుతోనే హాయిగా గడపటము, మళ్ళీ అతన్ని చంపటానికి సేనని పంపిస్తే ఆ సేనని మొత్తం తాను ధ్వంసం చేసేయటం, మళ్ళీ ఇంకా సేనని పంపించిన అందరినీ చంపేస్తున్నాడు. ఇక్కడ తన ఆయుధాలు, తన రథాలు, ఈ వాహనాలతో తన సేనగా ఉన్న వీళ్ళందరూ కూడా నష్టం జరిగిపోతుంది. ఇంకా ఏదీ లేక ద్వంద్వ యుద్ధానికి దిగబడ్డాడు. ఇలా అనిరుద్ధుడు కాలాగ్నితో సమానమైన శక్తిగా వధించటానికి వీలు కాకుండా ఉన్నాడు. ఈ ప్రహారాన్ని కొనసాగిస్తున్నాడు. ఎంతమందిని సేనని తీసుకెళ్ళినా వాళ్ళందరినీ చంపేస్తున్నాడు, అవలీలగా యుద్ధం చేసేస్తున్నాడు. రథోపస్థే తతో బాణస్తయా శక్త్యా హతో దృఢం సా శాశ్వస్తత్క్షణం వీరస్తత్రేవాంతరధీయత.
దీని తర్వాత ఇక్కడ వీరులందరూ కూడా బాణాసురుడి శక్తితో దృఢత పూర్వకంగా ఆ రథాలు గుర్రాలు వీటినన్నిటితో కూడా అక్కడ మళ్ళీ యుద్ధం చేస్తుంటే అందరూ మరణించారు. ఈ బాణాసురుడు తన రథంతో అక్కడి నుంచి అంతర్ధానమైపోయి, కనిపించకుండా. తస్మిన్నస్తవ దర్శనం ప్రాప్తే ప్రద్యుమ్న నిరపరాజితం ఆలోక్య కాకుభః సర్వాః తస్థౌ గిరిరివాచలః అదృశ్యమానస్తు తథా కూటయోధః సదానవః నానాశాస్త్రసహస్రేస్తం జగానహి పునః పునః. ఎంతమందిని పంపించినా సరే అందరూ ఆయన చేతుల్లో మరణిస్తున్నాడు. అందుకని ఈ దైత్యుడైన బాణాసుడు అక్కడి నుంచి అంతర్ధానమైపోయాడు. అంతర్ధానమైపోయి అనిరుద్ధుడు చూస్తుండగానే అక్కడి నుంచి అంతర్ధానమైపోయాడు. అన్ని దిశల్లో చూస్తున్నాడు అనిరుద్ధుడు, ఎక్కడి నుంచి వచ్చి ఏమవుతుందా యుద్ధము అని. అది చాలా జాగ్రత్తగా అన్ని వైపులు చూస్తున్నా సరే అంతర్హితమైపోయిన దైత్యుడు కపటాన్ని పన్ని యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. కనిపించకుండా నానా రకాల అస్త్రశస్త్రాలన్నీ కూడా అనిరుద్ధుడి మీద మళ్ళీ మళ్ళీ దాడి చేస్తూనే ఉన్నాడు. చజన నాగపాశైస్తం బబంధాస మహాబలః బలిపుత్రో మహావీరః శివభక్త శరాసురః. దాని తర్వాత మహాబలవంతుడు మహావీరుడు, పైగా శివభక్తుల్లో ప్రథముడు అయినట్టు, అంటే చాలా ఎక్కువగా భక్తి ప్రపత్తులతో ఉన్నాడు. కానీ ఆ గర్వానికి లోనయ్యాడు. బలి యొక్క పుత్రుడైన బాణాసురుడు మాయతో కపటంతో అనిరుద్ధిని నాగపాశాల్లో బంధనం చేసేశాడు కనిపించకుండా. తంబద్వా పంజరాంతస్థం కృత్వా యుద్ధాదు పరామతం ఉవాచ బాణః సంక్రుద్ధః సూతపుత్రం మహాబలం. ఈ ప్రకారంగా ఎప్పుడైతే అనిరుద్ధుని నాగపాశాలతో బంధించేశాడో, ఆ బంధించిన తర్వాత బాణాసురుడు అప్పుడు మళ్ళీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. క్రోధంతో తనతో ఇలా మాట్లాడుతున్నాడు. బాణాసుర ఉవాచ సూతపుత్ర శిరశ్చందీ పురుషస్యాస్యా వైలగు ఏన మే దూషితం పూతం బలాదుష్టేన సత్కులం. ఓ సూతపుత్ర అంటే సారథి యొక్క కొడుక, ఇక్కడ నువ్వు నీ తలకాయని ఖండించి వేస్తాను త్వరలోనే. బలపూర్వకంగా నువ్వు, అంటే ఇక్కడ ఏ కులంలో పుట్టావు ఏంటి అన్నది నువ్వు మర్చిపోయి ఇక్కడికి వచ్చి నా కులాన్ని నువ్వు దూషితంగా చేసేసావు, అంటే చెయ్యరాని పని చేశావు. అందుకు నీకు శిరస్సు అన్నది ఖండించి వెయ్యాలి. చిత్వాతు సర్వగాత్రాన్ని రాక్షసేభ్యః ప్రయచ్చ భోః ఆతస్య రక్తమాంసాని క్రవ్యాద అపి భుజం తాం ఆఘాదో తృణసంకీర్ణే కూపే పాతకినం జహి కిం బహుక్త్యా సూతపుత్ర మారణీయో హి సర్వతా. అంటే నువ్వు ఒక సారథి యొక్క పుత్రుడివి, పైగా ఇక్కడ నీ సంపూర్ణ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసేయాలి. అది కూడా నేను ఇప్పుడు నిన్ను బంధించేశాను కాబట్టి నీ శిరస్సు ఖండించడమే కాకుండా నీ శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి రాక్షసులకి ఆహారంగా వేసేస్తాను. నీ మాంసాలన్నీ వాళ్ళు భక్షించేస్తాయి. వాళ్ళు తిన్న తర్వాత, అంటే ఇంత పాపం చేశావు కాబట్టి ఇలాంటి గతి నీకు కలుగుతుంది. పైగా మిగిలిన దాన్ని, ఆ పంజరాన్ని ఏవైతే మిగులుతాయో మాంసం అంతా తీసిన తర్వాత దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఒక బావిలో పాడేస్తాను. అందుకే ఓ సూతపుత్ర, ఇంకా చెప్పటం అనవసరం. నా పరాక్రమతో నిన్ను ఈ రోజే నేను చంపేస్తాను. పైగా నువ్వు చేసిన పనికి నువ్వు చంపటమే సరైన శిక్ష. నువ్వు వధించటానికి అర్హత కలిగి ఉన్నావు, అంటే నువ్వు చేసిన పనికి వధించటమే శిక్ష. సనత్కుమార ఉవాచ తస్య తద్వచనం శ్రుత్వా ధర్మబుద్ధి నిశాచరః కుంభాండస్త్వా బ్రవిద్వాక్యం బాణం సన్మంత్రి సత్తమం. సనత్ కుమారులు వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ మాటలు విన్న తర్వాత ధర్మబుద్ధి రాక్షస కుంభాండ మళ్ళీ బాణాసురుడితో నీతియుక్తమైన వాక్యాలు చెప్తున్నాడు. అంటే ఇక్కడ వధించేస్తాను అని బంధించేశాడు. అంటే ఇప్పుడు దీని ద్వారా మళ్ళీ ఎటువంటి ఉపద్రవాలు వస్తాయి అన్నీ కూడా ఆలోచించుకోవాలి. మంత్రిస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ రాజు యొక్క క్షేమాన్ని, ఆ రాజ్యాన్ని అన్నీ కూడా చూసుకోవాలి. అందుకొని నీతియుక్తమైన మాటలు, బుద్ధి
కి తగినట్టుగా ఆయనకిప్పుడు వివరించి చెప్తున్నాడు. కుంభాండ ఉవాచ నైతత్కర్తుం సముచితం కర్మదేవ విచార్యతం అస్మిన్న హతే హతో ఆత్మ భవేదితి మతిర్మమ. ఆ కుంభాండు ఇలా చెప్తున్నాడు. ఓ దేవా, ఒక్కసారి ఆలోచించండి. నిర్ణయాన్ని అమలుపరిచే ముందు ఈ నిర్ణయాన్ని అమలు పరిస్తే అది ఉచితమా కాదా? నాకైతే ఇది సరైందని అనిపించట్లేదు. ఎందుకంటే తిన్ని చంపటం ద్వారా నాకు ఇది ఎందుకో సంహరించటం అన్నది క్షోభకి మనకు గురవుతామని నాకు అనిపిస్తుంది. ఇది నా ఒక్క ఆలోచన అని చెప్పాడు. నేను అలా భావిస్తున్నాను. అయంతు దృశ్యతే దేవా తుల్యో విష్ణోః పరాక్రమేః వర్ధితాశ్చంద్రచూఢస్య త్వదిష్టస్య సుతేజస. ఎందుకంటే ఏ తేజస్సు అయితే, ఏ పరాక్రమ అయితే ఇందులో ఈయనలో కనిపిస్తుందో అది విష్ణుతో సమానమైనదిగా ఉన్నది. అలాగే మీకు ఇష్టమైన దైవమైన పరమేశ్వరుడులాగా కూడా అనిపిస్తున్నది. ఆ రెండు నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. లేకపోతే ఇది సాధ్యం కాదు. అథ చంద్రలలాటస్య సాహసేన సమస్త్వయం ఇమామావస్థాం ప్రాప్తోస్తి పౌరుషే సవ్యవస్థితః. ఇక్కడ పురుషార్థాలు సాహసంతో కూడుకుని ఉన్నాయి. అంటే ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలతో ఉన్న ఆ పరమేశ్వరుడు ఇక్కడ ఈ అవస్థ మనకి ప్రాప్తించటానికంటే ఈ కారణం ఇక్కడ ఏర్పడటానికి మళ్ళీ పరమాత్మే మూలము. అలాగే ఈ అనిరుద్ధుడు శ్రీకృష్ణుడికి ఉన్న అతని యొక్క పౌత్రుడు అంటే మనవడు. అందుకే బలపూర్వకంగా ఎలా అయితే దైత్య రూపాల్లో ఉన్న సర్పాలన్నిటితో కూడా ఆయన ప్రసాదంగా ఇక్కడ మనకి ఎంతో శక్తి సమర్థత, ఇది దైవం యొక్క అనుగ్రహంతో దైవకల్పంతో జరుగుతున్నట్టుగానే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత సాహసోభరితంగా ఇంతమంది యుద్ధానికి వచ్చి కూడా ఇంతమందిని అవలీలగా చంపేస్తున్నాడు. పైగా ఇక్కడ చొరబడటానికి కూడా వీలు కాదు. అటువంటి దాంట్లో చొరబడగలిగాడు. తను ప్రదర్శించే అయితే బలాలు, ఈ యుద్ధ చేసే ఈ రీతి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది పరమాత్మ యొక్క అనుగ్రహం ప్రసాదం కొద్దీ అలా జరుగుతుందని నాకు అనిపిస్తున్నది. అందుకే ఇంత స్థిరంగా ఇంతలాగా ఇలాంటి స్థితిలో కూడా తన దేశం కాని దేశంలో కూడా చొరబడి తప్పు చేసినప్పటికి కూడా ఇంతలాగా యుద్ధం స్థిరంగా చేస్తున్నాడు. ఎలా అయితే నాగుల బలంలో ఇతనికి కాటు వేయుచున్నారు, అయినను మన అందరం ఇతడు గడ్డిపోచవలే తలుస్తున్నాడు. అంటే ఇక్కడ నాగపాశ బంధనంతో పెట్టినప్పటికీ కూడా దాన్ని పెద్దగా అతనికి ఏం బాధ కలిగట్లేదు. పైగా మనమే గడ్డిపోచల్లాగా తనకి అనిపిస్తున్నాము. అందుకుని ఇతడు సామాన్యుడు కాదు. చంపేస్తామన్నది మాత్రం పెట్టుకో. దాని తర్వాత ఏమవుతుందో అందో ఒక్కసారి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించమని చెప్పాడు. సనత్కుమార ఉవాచ ఏతద్వాక్యం తు బాణాయ కథయిత్వా స దానవః అనిరుద్ధమువాచేదం రాజనీతి విదుత్తమం. సనత్కుమారు మళ్ళీ వ్యాస మహర్షికి ఇలా చెప్తున్నాడు. మంత్రి రూపంలో ఉన్న కుంభాండు రాజనీతి జ్ఞానంలో శ్రేష్ఠుడు. అందుకని ఆ సమయానికి సందర్భానికి తగినట్టుగా రాజైన బాణాసురుడికి తను చెప్పిన మాటలు మళ్ళీ పలికి తర్వాత అనిరుద్ధుడితో చెప్పటం మొదలుపెట్టాడు. కుంభాండ ఉవాచ కోశికస్యాసిరే వీరా సత్యం వద మమాగ్రతః కేన వా త్వమిహానీతో దురాచార నరాధమా. ఆ కుంభాండ ఆ అనిరుద్ధుడితో ఇలా చెప్తున్నాడు. ఏ వీరా, నువ్వు చేసింది తప్పు. నువ్వు నరాధం అంటే నరుల్లో అధముడివి. ఉత్తముడైతే ఇలా దొంగచాటుగా ఎందుకు వస్తాడు? అందుకు నువ్వు నరుల్లో అధముడివి. అసలు నువ్వెవరు? ఎవరి కొడుకువి? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అసలు నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారు? ఇవన్నీ అడిగాడు. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 53rd చాప్టర్లో 30 శ్లోకాలు సంపూర్ణం.